మోక్ష నగరం అని పిలువబడే కాశీకి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివుడు స్వయంగా కాశీలో నివసిస్తాడని, ఇక్కడ మరణించిన వారికి మోక్షం లభిస్తుందని అంటారు. కాశీలో 24 గంటలు చితిమండే అనేక ఘాట్లున్నాయి. అయితే ఇక్కడ 5 వ్యక్తులను అసలు దహన సంస్కారం చెయ్యరట. దీనికి వెనక గరుడ పురాణమే కారణం. గరుడ పురాణం ప్రకారం సాధువులు, ఋషుల శరీరాలను ఎప్పుడూ దహనం చెయ్యరు. కాశీలో ఒక సాధువు శరీరానికి జల సమాధి లేదా తహ్లీ సమాధిని ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. ఎందుకంటే వారు అప్పటికే గృహస్థ ఆశ్రమాన్ని, అన్ని ప్రాపంచిక సుఖాలను త్యజిస్తారు. ఇక 11 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్నపిల్లల మృతదేహాలను కాశీలో దహనం చెయ్యరు. దీనికి కారణం గరుడ పురాణం ప్రకారం 11 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లవాడు మరణిస్తే సమాధి చేస్తారు. ఇక గర్భిణీ స్త్రీలు, గరుడ పురాణం ప్రకారం గర్భిణీ స్త్రీ శవాన్ని కాశీలో దహనం చెయ్యరు. దీని వెనక కారణం ఏంటంటే గర్భిణీ స్త్రీ కడుపు ఉబ్బిపోయి చితిమంట కారణంగా కడుపు పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీ శవాన్ని కాశీలో దహనం చెయ్యరు. గర్భిణీ స్త్రీకి జల సమాధి లేదా తహ్లీ చేస్తారు. ఇక పాము కాటు వల్ల మరణించిన వ్యక్తిని దహనం చెయ్యరని ఒక నమ్మకం ఉంది. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి పాము కాటు లేదా విషం కాటు కారణంగా మరణిస్తే అతని శరీరం కూడా దహనం చెయ్యబడదు. అలాంటి వ్యక్తి శరీరంలో 21 రోజులు సూక్ష్మ జీవం ఉంటుందని, అంటే అతను పూర్తిగా మరణించడు అని అంటారు. కాబట్టి అలాంటి వారిని భూమిలో సమాధి చేసే నియమం ఉంది. ఆ తర్వాత అంటువ్యాధులు. హిందూ మత విశ్వాసాల ప్రకారం కుష్ఠవ్యాధి లేదా చర్మ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కాశీలో మరణిస్తే అతని మృతదేహాన్ని దహనం చెయ్యరు. గరుడ పురాణం ప్రకారం అటువంటి వ్యక్తులకు భూమిలో ఖననం చేసే సాంప్రదాయం ఉంది. అంటువ్యాధితో బాధపడుతున్న వ్యక్తి మృతదేహాన్ని దహనం చేస్తే గాలిలో బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది, కాబట్టి సమాధి చేస్తారు అని చెబుతారు.